బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు 10 ఏళ్లు అన్యాయం జరిగింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టునైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. వాళ్ళ చేతగానితనంతో మాపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సలహాలు ఇస్తే తీసుకుంటాం, కానీ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు. కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు, ఒకవేళ మా చేతగాని తనం అని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు కాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో, అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు.